నమస్తే మిత్రులారా, టుడే న్యూస్ ఛానల్కి స్వాగతం. నేను నరేందర్. అయితే గత 2 రోజుల క్రితం మెట్పల్లి టౌన్లోని ఒక పాఠశాలలో హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థుల్ని పాఠశాల యాజమాన్యం ఆ పాఠశాలకు రావద్దు అని చెప్పిన విషయం తెలిసిందే. సో ఇదే విషయమై మనతో చర్చించడానికి, అక్కడ జరిగిన ఘటన కావచ్చు, లేకపోతే ఈ యొక్క మాల గురించి చెప్పడానికి సీనియర్ జర్నలిస్ట్ ఎన్టీవీ రిపోర్టర్ విజయ్ గారు మనతో ఉన్నారు. విజయ్ స్వామి, ధన్యవాదాలండి. ముందుగా టుడే న్యూస్ ఛానల్కు నన్ను ఇక్కడికి పిలిచినందుకు ధన్యవాదాలు నరేందర్ గారికి. నిన్నాక మొన్న ఒక సంఘటన జరిగింది. ఇది నిఖిల్ భరత్ కాన్వెంట్ స్కూల్లో ఒక దీక్షలో ఉన్న విద్యార్థులను లోనికి అనుమతించడం లేదు అని చెప్పి మనకు ఒక ఫోన్ కాల్ రావడంతో మనం పోయినాం అక్కడికి. అక్కడ సంఘటన చూస్తే ఏముందంటే, పిల్లలు దీక్షలో ఉన్నారు, హనుమాన్ మాల దీక్షలో ధరించున్నారు. పవిత్రమైన హనుమాన్ మాలలో ఉన్నప్పుడు వాళ్ళ లోపలికి మీరు 21 డేస్ వరకు రావద్దు, ఒక లీవ్ లెటర్ అనేది రాయించడం జరిగింది వాళ్ళతో సిబ్బంది. ఆ సిబ్బంది కూడా ఎందుకు రాయించడం జరిగిందంటే, వాళ్ళ ఎవరైతే నిఖిల్ భరత్ కాన్వెంట్ స్కూల్ కరస్పాండెంట్ మహర్షి ఉన్నారో అతను వాళ్ళని రావద్దని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడంతోనే మేము చేసినామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఏంటంటే, ఇది ఒక ఈ దీక్షలో ఉన్న వాళ్ళని అలౌట్ చేయకపోవడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం మేము దీన్ని. ఇలాంటి సంఘటనలు కూడా మన మెట్పల్లి పట్టణంలో కానీ ఇంకా ఎక్కడైనా కానీ ఇలాంటివి జరగడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే నేను హనుమాన్ దీక్షలో ఉన్నా కానీ లేకున్నా కానీ ఇలాంటి విషయాలపై మాత్రం ప్రతి ఒక్కరు హిందుత్వ భావజాలు ఉన్న ప్రతి ఒక్కరు ఇది ఖండించాల్సిన విషయమే. వాస్తవంగా ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగద్దని మేము కోరుకుంటున్నాం. సో ఇది మొత్తంగా పాఠశాలలో విద్యార్థులను వద్దు అని చెప్పినటువంటి యాజమాన్యం, ఆ పాఠశాల విద్యార్థులు గేట్ బయట వద్దనే వెయిట్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సో అక్కడ ఏదైతే హనుమాన్ దీక్షలో హనుమాన్ మాలలో ఉన్నటువంటి విద్యార్థుల్ని ఎందుకు బయటకు పంపారు అసలు? మరి అంటే మనం ఏమంటామంటే, అంటే హిజాబ్ ధరించుకొని ఐఏఎస్ ఎగ్జామ్, అంటే ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసుకునే స్వేచ్ఛ ఒక మతానికి ఇచ్చినప్పుడు, మరి మెజారిటీ జనం ఉన్నటువంటి ఈ హిందూ ఏదైతే కాషాయ వస్త్రాలు హనుమాన్ దీక్షలో తెలంగాణలో, ప్రత్యేకించి ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో చిన్న హనుమాన్ జయంతికి మెజారిటీ సంఖ్యలో ఈ యొక్క హనుమాన్ మాల ధరిస్తూ ఉంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ మాల వేసుకుంటారు. సో ఈ మాల వేసుకొని బడికి నేపథ్యంలో ఆ యొక్క పాఠశాలలో మీరు రావద్దు, మీరు వస్తే మీరు మా కోసం మాలేసుకోలేదు, మీకోసం మీరు మాలేసుకున్నారు కాబట్టి బడికి రావద్దు, ఇంట్లోనే ఉండండి, లేదా గుడిలో ఉండి పూజ చేసుకోండి అని చెప్పారు పాఠశాల యాజమాన్యం. వాళ్ళ పిల్లలతో లెల్లు లెటర్ రాసుకుంది. అంటే మరి ఇక్కడ ఒక రకమైనటువంటి వివక్షకు గురయ్యారని చెప్పుకోవచ్చా విద్యార్థులు, లేకపోతే మీ హనుమాన్ స్వాముల్ని కించపరచాలని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఇది కించపరిచినట్టే అండి. ఇప్పుడు ఒక దీక్షలు ఉన్న హనుమాన్ దీక్షలో ఉన్న అబ్బాయిలు వాళ్ళు క్లియర్గా మీడియా ముందు కూడా వచ్చి చెప్పారు. ఇప్పుడు పిల్లలది ఎందుకని, వాస్తవంగా ఏంటంటే అందరికి తెలుసు, నిన్న మొత్తము ప్రధాన ఛానల్ అన్నిట్లలో కూడా ఈ యొక్క విషయాన్ని మాత్రం అన్నిట్లలో టెలికాస్ట్ అయింది. ప్రతి ఛానల్లో టెలికాస్ట్ అయింది, మన అందరం చూసినాం. నాకు చాలామంది ఫోన్ చేసిర్రు. నేను ఆ మహర్షి అని నేను తర్వాత ఏదో రిపోర్టర్స్తో మాట్లాడదామని లోనికి పిలిచడంతో మాట్లాడిపించినవి కూడా వీడియో ఇందులో ఉంది. ఆయన ఏమంటాడంటే, ఒక ఆయన స్కూల్లో జరిగిన సంఘటనను దాన్ని వేరే విధంగా ఆయనకు తగ్గట్టుగా మలుచుకొని, ఏదైతే ఈ పాఠశాల యాజమాన్యం మహర్షి గారే తన మాటల్లో విందాం. అసలు మరి ఈ కాంట్రవర్సీకి కారణం ఏంటి అనేది ఆయన మాటల్లో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. సో ఇదన్నమాట. అయితే వీళ్ళు ఈ డ్రెస్ వేసుకొని వస్తేనేమో ముస్లిమ్స్ కూడా మేము పరదేసుకొని వస్తామని ఆయన అంటున్నారు. అంటే ఇక్కడ టాపిక్ డైవర్ట్ చేయడానికి, అంటే అసలు వీళ్ళు వెళ్ళింది ఎందుకు,
గొడవ అయింది ఎందుకు, ఏం రీజను, ఆయన మాట్లాడుతుంది ఏంటి అనేది ఒక్కసారి మళ్ళొకసారి మనం క్లారిటీ ఇద్దాం. కూడా మేము కూడా అర్థం చేసుకుని వస్తాము అనేటువంటి డిమాండ్ వాళ్ళు కూడా చేయడం జరిగింది. చెప్పండి విజయ్ గారు. అంటే మీరు అక్కడ లైవ్లో ఉన్నారు, అంటే మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేశారట అక్కడ. అయితే ఇప్పుడు మేము యాక్చువల్లీ దాన్ని అడగడానికి లోపలికి పోయినాం. ఆయన ఏంటంటే ఫస్ట్ ప్రెస్ మీట్ కూడా నిరాకరించిండు. మేము తర్వాత అడగడానికి పోతే నేను ఏం అడిగినా అనే దాని మీద ఆయన ఏం మాట్లాడతాడంటే, అడిగిన క్వశ్చన్ ఒకటి, ఎందుకు రానియలేరు సార్ ఈ లీవ్ లెటర్ రాయడానికి కారణం ఏంది అని ఆయన అడిగేదానికి మేము అడిగిన క్వశ్చన్ ఒకటి, ఆయన ఆన్సర్ ఏమంటాడంటే దీన్ని హిందూ ముస్లింకి ఏదో డైవర్ట్ చేయడానికో లేకపోతే ఇంకో ఆయన ఏదో ఉద్దేశంతో వాళ్ళు హిజాబ్ ధరించుకోవడానికి వస్తా అంటున్నారు అదత్తునంటే, అందులోనే భాగంగా మేము ఆయన ఏమంటాడంటే నేను అన్ని మతాలకు అతీతంగా ఉంటా, హిందూ పండుగలు అనేటివి ఒక్కొక్కటి 10 పండుగలు హిందూ చేస్తే నేను ఇవి చేస్తా, క్రిస్టియన్ది ఒకటి చేస్తా 10 చేస్తా అంటాడు. ఈ వీడియోలో కూడా ఉంది, మీరు చూడొచ్చు. నేనేం అడిగినా అంటే మరి రంజాన్ 21 డేట్ ఉంది, 21 ఉంది, 21 ఉగాది 19 ఉంది, శ్రీరామనవమి 27 ఉంది, హనుమాన్ జయంతి 2వ డేట్ ఉంది. మరి ఇవన్నిటికీ మీరు కూడా ఈ పండుగ సంబరాలకి జరపచ్చు కదా, ఒక హాఫ్ అన్ అవర్ 15 నిమిషాలు 1 అవర్ జరపచ్చు కదా అని మేము అడిగినాం అందులో క్వశ్చన్. కానీ ఆయన ఏంటంటే దీన్ని కంప్లీట్గా డైవర్ట్ చేస్తాడు, వేరే విధంగా మాట్లాడతాడు. నేను కూడా నేను పేరెంట్స్ని కోరేది ఏంటంటే తల్లిదండ్రులు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక ప్రధానంగా ఒక 4-5 స్కూళ్ళనే మెట్పిల్లే చదివిస్తే వాళ్ళు పెద్దగా ఉన్నత చదువులో పోతారు అనే ఒక కాన్సెప్ట్ ధోరణులు ఉన్నారు. నేను దయచేసి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీరు ఆలోచించండి, అదొక 75% పీపుల్ ఆఫ్ 80% పీపుల్ ఇందులో హిందువులే అలా చదివించేది. ఆయన కంప్లీట్ క్రిస్టియానిటీకి సంబంధించిన మనిషి, ఆయన ఎప్పుడు కూడా అదే చేస్తాడు. గతంలో కూడా 2-3 చదువుకున్న సంఘటనలు జరిగినాయి. అయినా కానీ మన పేరెంట్స్ ఎందుకు ఇప్పుడు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరన్నా ఒక ఆర్డీఓ అయిందా లేకపోతే ఒక విఆర్ఓ అయిందా, ఏదన్నా ఉన్నత చదువులకు వెళ్ళరా, సూర్యోదయ స్కూల్లో చదివిన ఆయన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు. ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించండి, ఇది చిన్న స్కూలు పెద్ద స్కూల్ అవన్నీ కాదు, ఫ్యాకల్టీ ఎక్కడ బాగుంది. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో మీరు మార్చుకోవాలి. తల్లిదండ్రులకు నేను విన్నవించేది ఏంటంటే మీరు ప్రతిదీ ఓ ప్రధాన స్కూల్లో ఒక 4 పట్టుకున్నారు, వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు నా స్కూల్లో ఫుల్ అయిపోయినాయి అంటున్నారు. నరేంద్ర గారు ఫుల్ అయిపోయినాయి అంటున్నారు, నాకు అవసరం లేదు, నాకు ఒక స్టూడెంట్ అవసరం లేదు అంటే మన పేరెంట్స్ పోయి అందులో వేస్తున్నారు. అది కూడా మన వాళ్ళు ఆలోచించాలి. ఇలాంటి సంఘటనలు కూడా ఇక ముందు జరగడం కూడా కరెక్ట్ కాదని మా అభిప్రాయం. మొత్తానికి ఇలా మెట్టిపల్లిలోని కొన్ని ప్రధాన స్కూల్స్ ఏవైతున్నాయో ఆ స్కూల్ యాజమాన్యాల తీరు ఎలా ఉంటుందంటే, మేం చెప్పిందే వేదం, మేం చెప్పినవే రూల్స్, మీ ఇష్టం ఉంటే స్కూల్కి పంపండి, కష్టమైతే ఊకోండి, మా స్కూల్కి పంపకండి అని చెప్తున్నటువంటి పాఠశాల యాజమాన్యాలు మనం మెట్పల్లి పేరెంట్స్కి చాలామందికి ఇది నోటెడ్లో ఉంది. అయితే ఏమంటారంటే ఫీజుల విషయంలో ముక్కుసూటిగా వసూలు చేసుకొని ఫీజులను ముబ్బడిగా వసూలు చేస్తున్నటువంటి పేరెంట్స్ కష్టమైన నష్టమైన భరించుకొని వీళ్ళకు ఫీజులు కట్టుకుంటూ వాళ్ళ పిల్లల్ని పాఠశాలకు పంపిస్తూ ఉంటే, ఏదో ఒక 5 పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మరి ఏం మొక్కుకున్నారు, మరి ఆ పిల్లోడికి హెల్త్ పరంగానో లేకపోతే ఏదో పరంగా ఇష్యూ వస్తే ఆ యొక్క మాల ధరించడం అయితే జరుగుతూ ఉంటుంది, మనకు తెలుసు. సరే, మాల ధరణ చేసే హక్కు పిల్లోడికి లేదందామా ఒకటి. మనం ఇతర మతాల్లో మనం గమనిస్తే చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఉపవాస దీక్షలు ఉంటారు, కానీ వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉంటుంది, కానీ ఉపవాస దీక్షలు ఉంటారు. ఇక్కడ పూర్తి స్థాయి ఉపవాస దీక్షలు అయితే కాదు కదా వీళ్ళు చేసేది పూర్తి స్థాయి ఉపవాస దీక్ష కాదు. ఖచ్చితంగా మధ్యాహ్నం పూట భోజనం చేయొచ్చు, పొద్దున టిఫిన్ చేసుకోవచ్చు, సాయంత్రం అరటి పళ్ళు అది తీసుకుంటూ ఉండొచ్చు. అంటే ఒక 21 days ఇట్లా అంటే చాలా నియమంతో, అంటే చాలా నిక్కచ్చితో ఒక బాధ్యతాయుతంగా ఈ మాల ధరిస్తారు స్వాములు, అంటే ఈ హనుమాన్ దీక్ష ఆధారులు. సో ఈ హనుమాన్ దీక్ష పట్ల ఈతను ఈ పాఠశాల యాజమాని పేరు కూడా మహర్షి, పేరుకు చాలా గొప్ప పేరు. ఎందుకంటే మహర్షి అంటే తెలుసు మనకు, ఋషులు మునులకు పెట్టే పేరు అది. సో ఈ ఋషులు మునులకు ఉండే పేరు, అలాగే మనం పాఠశాల పేరు కూడా చూసినట్లయితే మనకు తెలుసు, మనం పాఠశాల పేరు ఇందాక చూసినాం కదా, చాలా బ్రహ్మాండమైన పేరు. మనం చూడొచ్చు నిఖిల్ భరత్. సో పేరు కూడా నిజంగా గొప్ప విషయం, భరత్ పెట్టుకున్నాడు. కానీ భారతదేశంలోని
భారతదేశంలోని నిఖిల్ భరత్ అంటే భరత్ అనే స్కూల్ నేమ్లో ఉన్నటువంటి మహర్షి పేరులో కూడా మహర్షి ఇంతటి హిందుత్వం కలిపినటువంటి ఈ పాఠశాల యాజమాని మరి ఎందుకు ఈ హైందవ ధర్మాన్ని, ఎందుకు ఈ హనుమాన్ దీక్షధరుని, ఎందుకు ఈ ఆంజనేయ స్వామి ఎందుకు వద్దన్నాడు? అది మొదటి అంటే మేము చెప్పేది ఏంటంటే ఈ స్కూల్ అనేది మొదటి నుంచి మార్చినట్టయినా మొదటి నుంచి ఆయన పక్కా క్రిస్టియానిటీ రైట్, అంటే పేరుకి మాత్రమే మహర్షి కానీ మహర్షి. అతను కంప్లీట్ గా మైనారిటీ అంటారు. ఆయన నేను క్రిస్టియన్ అంటున్నా, Christian minority గా. క్రిస్టియన్ మ్యానిటీ భావజాలాలు మొత్తం అవి అతని అవే, Okay. వేరేది లేదు. ఇది మెట్టిపల్లి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ కానీ అసలు మెట్టిపల్లి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ 80% తెలుసు. ఇది అందరికి తెలిసిన విషయం. Right. గతంలో 2007లో నేను ఎన్టీవీలోకి వచ్చినప్పుడు 2008 9 నాకు సరిగా ఇయర్ గుర్తులేదు. ఈయన స్కూల్లో 4 సంఘటనలు జరిగినాయి. అయినా ఈయన ఎప్పుడు కూడా దేనికి చెల్లించలేదు. మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అంటున్నాడు ఆయన. మీ ఇష్టం ఉంటే రండి పోయి మాది ఫుల్ అయిపోయింది, మీకు నచ్చితే రండి లేకపోతే లేదు అంటున్నాడు. సో పాఠశాలకు మీరు నచ్చితే రావచ్చు లేకపోతే మన వాళ్ళు కూడా ఆలోచించాలంటున్నా నేను. ఎందుకు నీకు స్కూల్ లేవా? నేను నా అంటే మరి మీరు హిందుత్వ స్కూల్కి ప్రమోట్ చేస్తున్నారా విజయ్ గారు? చెప్పండి. ఎట్లా అంటే హిందుత్వ స్కూళ్ళకి ఏమైనా మీరు ప్రమోట్ చేస్తున్నారా? నేను హిందుత్వ స్కూళ్ళకి ప్రమోట్ చేయు అని అనట్లేదు సార్. అంటే మీ మాటల్లో మరి ప్రమోట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే నా నైజం ఇంతే, మీరు వస్తే రాండ్రి లేకపోతే లేదు అనే యాజమాన్యం ఆయన ఏమంటున్నా. ఇంకో 3 స్కూళ్ళు ఉంటాయి ఇలాంటి. ఇప్పుడు ప్రధానంగా మెట్పల్లి అందరికి తెలుసు, 4 దిక్కుల 4 ప్రాణ స్కూళ్ళు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఆయన డైరెక్ట్ చెప్తాడు. ఇక ఒక ఆయన ఏం చెప్తాడు అంటే చదివేదే 10th అమ్మాయి, అమ్మాయో చదివేది ఏంది ఈ ఒక్కరోజు సార్ మా ఇంటికి చుట్టాలు వచ్చినట్టు రారు మా స్కూల్లో, నీ ఇష్టం ఉంటే ఇప్పుడు తీసుకపో బాబు అంటున్నాడు ఆయన. ఒక ఆయన అయితే ఇప్పుడే ఇష్టం ఉంటే తీసుకపో అంటాడు ఆయన. కానీ మనం లేదు సార్ 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 ప్లీజ్ సార్ ఉన్నాను సార్ ఒక్కసారి సార్ అని రిక్వెస్ట్. ఎందుకు ఈ రిక్వెస్ట్ అంటే ఆ పాఠశాలలో చదవకపోతే మనం రామా? మనము ఇప్పుడు నా కొడుకు జమ్మికుంట ఆవాసంలో చదివిండండి. 10th క్లాస్లో 9.7 9.8 వచ్చినాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి చదివి మరి పాస్ అయితే లేరా వేరే కాడ? నేను అనేది ఏంటంటే ఎందుకు ఇదే స్కూల్ అనే ఒక రౌండ్ అప్ గీసుకొని మనం మెట్టిపల్లి ప్రజలు ఏంటంటే నా కొడుకు ఈ స్కూల్ ఏం చదువుతానే నాకు ఫస్ట్ ర్యాంక్ అవుతుంది, లేకపోతే నా కొడుకు ఇందులో అంటే పేరెంట్స్ కనుక ఏమనుకుంటారంటే ఆ స్కూల్లో చదివిస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకుంటారా లేకపోతే గొప్ప ఫీల్ అవుతుంది? అదే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అలా ఒక మైండ్ ఒక ఎట్లయిపోయిందంటే ఒక ఎజెండా పెట్టుకున్నారంట. కొన్ని స్కూళ్ళు ఉంటాయి, ఇప్పుడు ఒక 5-6 స్కూల్ మెట్పల్లిలో వీళ్ళందరూ ఇందులోనే చదివితే నా కొడుకు టాప్లు ఉంటాడు లేకపోతే లేదు. గతంలో ఏమున్నాయండి, గవర్నమెంట్ స్కూల్లో చదివారు మనం. మొత్తంగా ఈ మత స్వేచ్ఛ గురించి అలాగే పౌర స్వేచ్ఛ గురించి ఒకసారి అడ్వకేట్ విద్యాసాగర్ రావు గారిని ఒకసారి లైన్లో వేసుకుందాం. సార్ నమస్తే. సార్ విద్యాసాగర్ గారు సార్ మాట్లాడేది. సార్ ఏం లేదు సార్, యాక్చువల్లీ అంటే మనకు తెలుసు మొన్న నిఖిల్ భరత్ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ మీద అది మతపరమైన స్వేచ్ఛకు భంగం కలుగుతుందా లేదా పౌర స్వేచ్ఛకు భంగం కలుగుతుందా అనేది ఒకసారి మీ లీగల్ ఒపీనియన్ కోసం కాల్ చేశాము. ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఒకసారి మీ యొక్క అమూల్యమైనటువంటి మీ అభిప్రాయం తెలుపుతామని కాల్ చేశామండి. ఒకసారి చెప్పండి ఆ జరిగిన సంఘటన గురించి చెప్పండి. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ admire your channel for attempting this information to be provided to the common public. సాధారణ వ్యక్తులకు ఇలాంటి విషయాలు తెలియాల్సిన అవసరం అనేది చాలా ఉందండి. థ్యాంక్ యూ. అయితే యాక్చువల్ గా ఈ కేసుకు సంబంధించి మనం సోషల్ మీడియాలో ఫస్ట్ చూడడం జరిగింది. సోషల్ మీడియాలో చిన్న పిల్లలు దానికి వాట్సాప్ లో చాలా ఫార్వర్డ్ చేసింది. దాంట్లో భాగంగా ఒక గ్రూప్ ద్వారా నా ఫోన్ లో కూడా రావడం జరిగింది. చూసినప్పుడు అనిపించింది ఇలాంటి విషయాలను మనం కంపల్సరీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని. దాంట్లో భాగంగా ఈ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ నిఖిల్ భరత్ స్కూల్ వాజ్ ఇష్యూడ్ లీగల్ నోటీస్ ఫ్రమ్ అవర్ ఆఫీస్ అన్నమాట. దాంట్లో ప్రధానంగా చెప్పామండి ఏదైతే యాక్ట్ యాజమాన్యం చేసిందో ఇట్స్ మెయిన్లీ ఇంపాక్టింగ్ 3 ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఒక స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ అయినప్పుడు దాంట్లో ఆ స్కూల్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సంబంధిత అనుమతులు తీసుకోవాలి.
ఓకే. తీసుకుంది. బట్ తీసుకొని నడిపించినప్పుడు కంపల్సరీ దాన్ని ఆ యొక్క వ్యవహారాలు అనేవి ఎలా స్కూల్ ను మేనేజ్ చేసే విధానం అనేది భారత రాజ్యాంగానికి కట్టుబడి ఓకే. అందులో ఉన్న విషయాలకు లోబడి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ స్కూల్ యాజమాన్యం చేసింది ప్రధానంగా ఒక రిలీజియన్ సంబంధించిన వ్యక్తులు వాళ్ళు మాలలో ఉన్నారని ఒక కారణం చేత స్కూల్ నుంచి బయటకు పంపించడం కానీ ఒకటి. రెండు, మీకు 21 days మాలో ఉన్న రోజులు భజన చేసుకోండి, స్కూల్ కి రావద్దు, భజన చేసుకోండి అని ఆ వీడియో క్లిప్ లో క్లియర్ గా బాబు చెప్పిన విషయాలు వినబడుతున్నాయి. సో ఏంటంటే ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ వెరీ క్లియర్ అబౌట్ ది ఈక్వాలిటీ బిఫోర్ లా అండి. చట్టం ముందు అందరూ సమానమే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్, రేస్ అండ్ రిలీజియన్. ప్రతి వ్యక్తి చట్టం ముందు సమానమే. అలాంటప్పుడు ఇక్కడ పిల్లలకు ఈ ఇన్ఈక్వాలిటీ చూపించినట్టే. అంటే అందరికి సమానం కాకుండా వీళ్ళని ప్రత్యేకంగా బయటకు పంపించడం కానీ ఇది ఆర్టికల్ 14 కు ఒక తీవ్ర విఘాతంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఆర్టికల్ 21A, ఇట్ ఈస్ అబౌట్ రైట్ టు ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ ఇస్ వెరీ క్లియర్. అది ఒక ఇది నిర్బంధ విద్య, ఖచ్చితంగా పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్యను ఇంట్రొడ్యూస్ చేసిన ఆర్టికల్ అండి. దీంట్లో భాగంగా 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలు ఖచ్చితంగా విద్యను అభ్యసించి తీరాలి. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం వాళ్ళకు సంక్రమించిన హక్కు. ఇట్ ఈస్ అ రైట్ and that it cannot be denied by any individual, irrespective of any school management or an individual, even anyone. They don't have any right of denying this right. సరే ఇక్కడ ఆ బాబు చెప్పిన మాటల ప్రకారము 21 రోజులు ఆ స్కూల్ యాజమాన్యము వారికి చదువు చెప్పడానికి నిరాకరించింది. అంటే ఇది చాలా పెద్ద 21A ఒక విఘాతంగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధిత డిఈఓ గారు, ఎంఈఓ గారు, మెట్పల్లి మండల ఎంఈఓ గాని, జగిత్యాల డిఈఓ గారు ఏం చేస్తున్నారు, ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు ఇది నాకు అంటే వేరే ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఇది ఈ సంవత్సరం కాదు, ప్రతి లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, అంతకుముందు కూడా జరిగినట్టుగా వినపడుతుంది. బట్ వీ డోంట్ హ్యావ్ అఫీషియల్ ప్రూఫ్స్ ఎట్ ఆల్. బట్ స్టిల్ నేనేమనుకుంటున్నాను అంటే ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఖచ్చితంగా దీనిపైన ఒక చర్య తీసుకోవాలి. ఒక న్యాయవాదిగా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఒక లీగల్ నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అది ఆయన వాట్సాప్ నెంబర్ ద్వారా పంపించడం జరిగింది. ఆయన 7 days టైం ఇచ్చాం. దాంట్లో క్లియర్ గా చెప్తామని. అందులో మనం ఏం చెప్తామనే విషయానికంటే ముందుగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ప్రయత్నంలో ఏ ఆర్టికల్ అంటే ఇంకొక ఆర్టికల్ అండి, ఆర్టికల్ 25 అండి, ఆర్టికల్ 25. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండి. అంటే ఇప్పుడు జరిగిన సంఘటనకు ఇది చాలా మస్ట్ అండ్ ఇది చాలా అవసరమైనటువంటి విషయం. కరెక్ట్ అండి. ఏం చెప్తుంది ఆర్టికల్ 25(1)? ఆర్టికల్ 25 లో క్లియర్ గా చెప్పారండి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తనకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. దానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఉంటాయి, దానికి సంబంధించిన ఏదైనా కట్టుబాట్లు కానీ ఇలాంటివి స్వేచ్ఛగా మన భారతదేశంలో నిర్వహించుకునే హక్కు ఈ ఆర్టికల్ వాళ్ళకు కల్పించింది. సో ఇప్పుడు చిన్నపిల్లలైనా కానీ వాళ్ళు భారత రాజ్యాంగం వాళ్ళకు వర్తిస్తుంది. దే ఆర్ ఆల్సో వాళ్ళు కూడా పౌరులే, వాళ్ళకు కూడా ఈ హక్కులన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఆ హక్కులకు వాళ్ళకి అక్కడ భంగం కలిగింది. సో తర్వాత మనకు కొన్ని మీడియా మిత్రుల ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే చలో ఆయన ఆల్రెడీ యాజమాన్యం చెప్పింది అపాలజీ అన్నట్టుగా. బట్ ఎంతవరకు అది కరెక్ట్? ఇప్పుడు ఒక విద్యార్థులు నడిపిస్తున్న యాజమాన్యము ఇలాంటి తప్పులు ప్రతి సంవత్సరం చేస్తూ ప్రతి సంవత్సరం ఏదో చిన్నగా అపాలజీ చెప్తూ ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే ఈ 3 ఆర్టికల్స్ అనేవి ప్రధానంగా ఎఫెక్ట్ న్యాయపరమైన చర్యలు కూడా ఉండి తీరాల్సిందే. ఫస్ట్ దాంట్లో భాగంగానే ఆయన ఏం సమాధానం చెప్తారు? అసలు మహర్షి ఇది జరిగిందని చెప్తారా, జరిగిందని చెప్తారా, జరిగితే ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగిందని చెప్తారా? ఆయనకు మనకు 7 days టైం ఇచ్చామండి. ఆ రిప్లై ప్రకారం మనం తదుపరి కార్యాచరణ ఉంటుంది. సార్ థ్యాంక్ యూ. మీ యొక్క అమూల్యమైనటువంటి న్యాయ సలహాలు మా టుడే న్యూస్తో షేర్ చేసినందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. మాకు మరింత ఏదైనా సమాచారం తప్పకుండా మీకు కాల్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హిందుత్వం మీద ఇది ఒక రకమైన దాడిగానే
విజయ్ అండ్ ఇతర తోటి హనుమాన్ భక్తులు తెలపడం జరుగుతుంది. సో ఇది ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని, కాకూడదని మనందరం కోరుకోవాలి. విజయ్ గారు అంటే ఒకసారి అంటే ఏంటంటే ఇది ఇక్కడే కాదు, చాలా చోట్ల ఈ హిందుత్వం అంటే మీద కొంత వివక్ష అయితే కొనసాగుతూ ఉంది. సో అది దురదృష్టవశాత్తు మెట్టిపల్లి పట్టణానికి కూడా రావడం అయితే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఒకసారి దీనికి ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా వ్యూవర్స్కి మీ నుంచి ఒకసారి ఒక సందేశం ఇవ్వండి. అంటే ఇలాంటి ఇంకోసారి ఎప్పుడు కూడా జరగద్దని కోరుకుంటున్నాం మేము కూడా. ఇది కూడా అంటే మనం కూడా అందరము కలిసిమెలిసి ఇక్కడ ఉండేటోళ్ళమే, వాళ్ళు అది ఇది ఆ కమ్యూనిటీ అని కాదు, కానీ ఇలాంటి ఇంకోసారి జరగద్దు. జరిగినప్పుడు యాజమాన్యం అనేది కొంచెం మంచిగా స్పందించి పాజిటివ్ ఉంటే ఓకే బెటర్ అనేది ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ డిబేట్కి పిలిచినందుకు థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా పాఠశాల యాజమాన్యాలు ప్రవర్తించే తీరు కొంత మార్చుకొని ఒక హిందుత్వమే కాకుండా పౌర హక్కులు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, ఈ యొక్క మతపరమైన స్వేచ్ఛ ఇవన్నీ పాటించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు, మనం తెలుపుతా ఉన్నాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు మీరు తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలపాలని కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్నారు. జై శ్రీరామ్.